బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. మెట్ల మార్గంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో రాత్రి చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. చిరుత కనిపించిందన్న సమాచారంతో టీటీడీ అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ నడక మార్గంలో పర్యవేక్షణను మరింత పెంచారు. అక్కడే ఉన్న ఫారెస్ట్ సిబ్బంది రాడ్లతో శబ్దాలు చేస్తూ కేకలు వేయడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. ఇక సమాచారంతో టీటీడీ విజిలెన్స్ అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నడక మార్గంలో వెళ్లే భక్తులు గుంపులుగా ప్రయాణించాలని, చిన్నారులను ఒంటరిగా వదిలివేయొద్దని, అటవీ ప్రాంతంలో ఆగకుండా అధికారుల సూచనలు పాటించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జేజీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. జేజీరామ్, చెప్పండి. థ్యాంక్ యూ రౌలి. చిరుత పులి మరొకసారి అలిపిరి మెట్ల మార్గాన్ని కూడా తటస్థపడింది. ప్రతిరోజు తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తూనే ఉంటారు. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఒకవైపు అలిపిరి, మరోవైపు శ్రీవారి మెట్టు మార్గాన్ని కూడా ఆ తిరుమలకు భక్తులు తమ భక్తి భావంతో కూడా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళేటువంటి సంస్కృతి ఎప్పటి నుంచో వస్తుంది. అయితే నిన్న రాత్రి మనం చూసుకున్నట్టయితే 9 గంటల పైన ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఏదైతే ఉందో తిరుమల నడకదారిలో అక్కడ వెళ్తూ ఉన్నటువంటి భక్తులకు ఆ పులి తాటస్థపడింది. అయితే పెద్ద ఎత్తున కేకలు వేయటంతో ఆ చిరుత పులి ఆ రోడ్డు అంటే ఏదైతే ఈ యొక్క భక్తులు నడక మార్గం వెళ్తూ ఉంటారో ఆ యొక్క రోడ్డుని ఇటువైపు ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో నుంచి మరో అటవీ ప్రాంతంలోకి చిరుత వెళ్ళటానికైతే ప్రయత్నించింది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్నటువంటి ఈ యొక్క శ్రీవారి భక్తులు ఒక్కసారిగా పులిని చూసి బెంబేలెత్తి పెద్ద ఎత్తున కేకలు అయితే వేశారు. అక్కడే ఉన్నటువంటి అటవీ శాఖ సిబ్బంది హఠాత్తుగా అక్కడికి రావటం, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి రాడ్లు కర్రలతో పెద్ద ఎత్తున శబ్దం చేయటంతో చిరుత పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే దీనన్నిటికీ కూడా మనకు ప్రధానంగా చూసుకుంటే గతంలో ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఏదైతే ఉందో ఆ యొక్క పరిసర ప్రాంతాల్లోనే ఒక చిన్నారిని నోట కరిచి తీసుకెళ్లిపోయింది చిరుత పులి. అటు తర్వాత చిన్నారి పూర్తిగా కూడా మృతి చెందినట్లు కూడా సమాచారం అయితే అందింది. అంటే ఇటువంటి కార్యక్రమాలు అంటే పులులు దాడులు ఎక్కువ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఒకవైపు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఫారెస్ట్ సిబ్బంది కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా నిత్యం భక్తులను అటవీ ప్రాంతంలో వెళ్ళేటువంటి వారిని పూర్తిగా కూడా అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. కానీ ఏదో ఒక రకంగా చిరుత పులులు కనబడుతూనే ఉన్నాయి. అంటే చిరుత పులుల సంతతి పూర్తిగా కూడా శేషాచల అటవీ ప్రాంతంలో ఎక్కువ అయిందని మనం తేటతెల్లం అవుతుంది. దీని క్రమంలో కూడా టీటీడీ కొన్ని ప్రత్యేక చర్యలు అంటే పాదచారులకైతే కొన్ని ప్రత్యేక చర్యలను అయితే సూచించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే తిరుమలకు వెళ్ళేటువంటి అలిపిరి మార్గం కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా 8 గంటల లోపే తిరుమల పాదయాత్రకు అంటే నడిచి వెళ్ళేటువంటి వాళ్ళకి అనుమతిస్తూ ఉంది. ఈ క్రమంలో మనం చూసుకున్నట్లయితే నిన్న తాటస్థపడినటువంటి చిరుత పులి ఏదైతే లాస్ట్ బ్యాచ్ అంటే తిరుమలకు వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చివరిగా వెళ్తున్నటువంటి భక్తులకు మాత్రమే అది తాటస్థపడింది. అంటే వారి వెనక ఇంకా ఎటువంటి భక్తులు కూడా లేకపోవడం ఒక మనం గమనించాల్సినటువంటి విషయం. అంటే పూర్తిగా కూడా టీటీడీ రాత్రిపూట రావద్దు అనేటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటిస్తూ ఉంది. రాత్రి 8 గంటల పైన వెళ్ళినటువంటి ఈ యొక్క చిరుత అటువైపు వెళ్తున్నటువంటి ఆ గ్రూప్ ఏదైతే ఉందో ఆ భక్తులకంతా కంటపడింది. వాళ్ళు పెద్ద ఎత్తున బిగ్గరగా కూడా అరుపులు ఆగడాలు అయితే చేశారు. పూర్తిగా కూడా ఆ యొక్క దారిన అంటే చిరుత ఆ యొక్క రోడ్డు మరలి వెళ్లేంత వరకు కూడా ఎవరిని అటువైపు పంపించకుండా కూడా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది పూర్తిగా కూడా చర్యలు అయితే తీసుకున్నారు. ఇప్పటికీ కూడా తిరుమలకు వెళ్ళేటువంటి వారిని భక్తులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా వాళ్ళు గుంపులుగా వెళ్ళాలి అనేటువంటిది ప్రత్యేకంగా వాళ్ళకి సూచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం అలిపిరి నుంచి కూడా మనం చూడొచ్చు అలాగే జరుగుతోంది. శ్రీవారి మెట్ట మార్గంలో కూడా గుంపులుగా కూడా వెళ్ళండి భక్తులు తిరుమలకు అనేటువంటి సూచనలు టీటీడీ భద్రతా సిబ్బంది కావచ్చు, టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది అటువైపుగా వెళ్ళేటువంటి భక్తులు పాదచారులకు మటుకు పూర్తిగా కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది రావులి. దీనికి సంబంధించి పూర్తిగా ఇవాళ నిన్న రాత్రి జరిగినటువంటి యొక్క సంఘటనను దృష్టిలో పెట్టుకొని టీటీడీ మరింత కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు ఈ యొక్క అలిపిరి మార్గం కావచ్చు, అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో కావచ్చు భక్తులకు ఏర్పాటు చేసే సిచ్యువేషన్ కనపడుతుంది రావాలి. థ్యాంక్ యూ జయజీరామ్.